వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. పోలింగ్ రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అని ఎన్నికల సంఘం ఆదేశం మేరకు చాలా వరకు కంపెనీలు కూడా ఈ రోజున సెలవు ప్రకటిస్తాయి. ఇది ఓటర్లు పోలింగ్ సెంటర్‌కి వెళ్లి ఓటు వేయడం కోసం ఏర్పాటు చేసిన సౌలభ్యం. కానీ ఓటు వేయకుండా సెలవు ఎంజాయ్ చేద్దాం అనుకునే వారు కూడా ఉన్నారు. అలా ఓటు వేయకుండా ఎగ్గొట్టినప్పుడు ఏదైనా శిక్ష గాని, ఫైన్ గాని విధిస్తే ఎలా ఉంటుంది? మన దగ్గర లేకపోవచ్చు. కానీ కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే శిక్షలు తప్పవు. అర్జెంటీనాలో పొరపాటున ఎవరైనా ఓటు వేయకపోతే ఎందుకు వేయలేకపోయారు అనే వివరణ ప్రభుత్వానికి అందివ్వాల్సి ఉంటుంది. ఆ కారణం అధికారులు ఆమోదిస్తే పర్లేదు, లేకపోతే ఫైన్ కట్టాల్సిందే. పెరూ దేశంలో ఎన్నికలలో ఓటు వేసిన వారికి ఒక స్టాంపు కార్డును ఇస్తారు. అది చూపిస్తేనే రేషన్ సరుకుల దగ్గర నుంచి ప్రభుత్వం అందించే సేవల వరకు వాళ్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది. పైగా ఓటు వేయనందుకు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. సింగపూర్‌లో పొరపాటున ఓటు వేయలేదనుకోండి, వెంటనే వాళ్ళ పేరుని ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారు. ఎందుకు ఓటు వేయలేకపోయారు అనే వివరణ పత్రం రాసిచ్చి, కొద్దిగా జరిమానా కూడా కట్టి, తర్వాత వారి పేరును తిరిగి ఓటరు జాబితాలో నమోదు చేస్తారు. బెల్జియంలో ఒకసారి ఓటేయకుంటే జరిమానా కట్టాల్సి ఉంటుంది. కానీ అదే వరుసగా 4 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోతే జైలుకు వెళ్ళక తప్పదు. నియంతృత్వ రాజ్యమైన ఉత్తర కొరియాలో జరిగే ఫెడరల్ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ ఓటేయాల్సిందే. లేకపోతే వారిని దేశ ద్రోహులుగా పరిగణించి శిక్షలు విధిస్తారు. ఇలా చాలా దేశాలలో ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అయితే ఇటువంటి దేశాలలో ఓటు వేయకపోతే చర్యలలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడేవారు, ఇల్లు వదిలి రాలేని ముసలి వారికి కొన్ని సడలింపులు వర్తిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం ఇటువంటివి లేకపోవడం గమనార్హం.